హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు చూపించాలనుకుంటున్నాను. పదండి చూద్దాం. 1 కప్పు బేసన్, తురుము పెట్టుకున్న పన్నీర్, జీలకర్ర, చాప్ చేసుకున్న టమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర. పదండి వీటిని చక్కగా దోసల పిండిలా కలిపేసుకుందాం. నేను ఇక్కడ లోతైన గిన్నె తీసుకున్నాను. 1 కప్పు బేసన్. ఏమైనా కొలతలు అవసరం లేదు, మీకు ఎంత కావాలంటే అంత యూజ్ చేయొచ్చు. 1 కప్పు తురుము పెట్టుకున్న పన్నీర్, తురుము పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటోస్, కొత్తిమీర, మనం ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాం. మీరు కావాలంటే క్యారెట్ తురుము, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవట్లేదు, పిల్లలు తింటారు కాబట్టి నేను 2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం అంటే చక్కగా కలిసిపోతుంది కాబట్టి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్, వాటర్ వేసుకొని మనం దోసల పిండి కన్నా తిక్కగా కొంచెం కలుపుకుందాం. నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నాను ఎందుకంటే ఇది ఎవరు డైట్లో ఉంటారో వాళ్ళకి తప్పకుండా యూజ్ అయిన డిష్ ఇది. ఇప్పుడు కామన్గా దోశ, ఇడ్లీ కాకుండా ఇలాంటి వెరైటీ ట్రై చేస్తే పిల్లలు కూడా ఈజీగా నచ్చుకొని తింటారు. కాబట్టి ఇందులో పన్నీర్ ఉన్నది. యాక్చువల్గా ఎవరు ఈ పిల్లలు తినరో ఆ పిల్లలు కూడా బాగా యూస్ అవుతుంది. చూడండి, నేను ఇలా కలిపేసుకున్నాను. ఇంత థిక్గా ఉంటే చాలు. నేను పక్కన పెట్టుకొని పెనం పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుంటాను. చూడండి, పెనం పెట్టేసుకున్నాను. నేను నాన్ స్టిక్ పెనం పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించేసుకున్నాను. ఇక్కడ నేను యాక్చువల్గా యూజ్ చేసేది నెయ్యి. మీరు మాత్రం అంటే పర్వాలేదు, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఆయిల్, బటర్ యూజ్ చేయొచ్చు, ఆయిల్ యూజ్ చేయొచ్చు, నెయ్యి యూజ్ చేయొచ్చు. కానీ తప్పకుండా ఎవరు డైట్లో ఉన్నారు తప్పకుండా వాళ్ళు మాత్రం బటరే యూజ్ చేయండి. చూడండి, ఇలా అట్టు పోసుకోవాలి. మనం ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, తక్కువలో అయిపోతుంది. కాసేపు ఉడికిన తర్వాత మనం తిప్పేసుకుందాం. చూడండి, ఒక సైడ్ అయిపోయింది. ఎంత బాగా వచ్చేస్తుందో పెనంకి అంటుకోకుండా. దీంతో మనం ఏ చట్నీస్ కూడా అవసరం లేదు. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకో అట్టు పోసుకుందాం. ఎవరా కొత్తగా అయినా వంటలు నేర్చుకునే ఈజీగా చేసేయచ్చు. పిల్లలకి టిఫిన్స్ కూడా బాగుంటుంది. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. నేను ఇక్కడ టమాటో సాస్, కొత్తిమీర పచ్చడితోనే నేను సర్వ్ చేసుకున్నాను. మీకు కానీ ఈ డిష్ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తున్నాను. చాలా బాగుంది. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.